హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఏ డే విత్ వనజ మై ఛానల్. సో టుడే రెసిపీ చూద్దామా. టుడే రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై అండి. ఇంట్లోనే మనం సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేనైతే ముందుగా బీరకాయ ఫ్రై చేశాను అనమాట. సో అందువల్ల కొంచెం ప్యాన్ అలా ఉంది. అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని 2 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలండి. కొంచెం జీలకర్ర వేసుకుంటే మనకు డైజెషన్కి కూడా మంచిగా బాగుంటుంది. సో కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. సో కరివేపాకు అయితే మాకు ఇంట్లోనే ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇప్పుడు. సో వేసుకొని అదే ప్యాన్లో కొంచెం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అయితే మనకు వేసుకోవాలి. సో వేసుకొని అలా ఒక 2 నిమిషాలు మనకు అలా స్లోగా తిప్పుతూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా తిప్పుతూ ఉంటే కొంచెం మాడకుండా ఉంటాయి. సో కొంచెం సేపు మూత పెట్టిన తర్వాత ఒక 2 నిమిషాలకి మళ్ళీ మనం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలండి. సో సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా అయితే మనకి ఆ ముక్కలు అనేవి మగ్గుతాయి అన్నమాట. సో కొంచెం సాల్ట్ వేసుకొని అలా తిప్పుతూ ఉండాలి. సో అలా కొంచెం కొంచెం స్లోగా మనం తిప్పుకొని అదే స్టేజ్లో ఉండగా మళ్ళీ ఒక 2 నిమిషాలు మళ్ళీ మనం అలాగ మూత పెట్టుకొని వదిలేయాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. సో ఒక 2 నిమిషాల తర్వాత చూసారు కదా. సో మనకి ఇలా ఎక్కడైతే కనిపిస్తున్న విధంగా సో మంచిగా అలాగా గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేంత వరకు వేగుతాయి అన్నమాట. సో మనకు అలా గోల్డెన్ ఫ్లేవర్ కలర్లో ఉండగానే మనం కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుందాం. సో మనకు ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని సో అదే స్టేజ్లో ఉండగానే 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలండి. సో అలా వేసుకొని మీకు తగినంత కారం అయితే వేసుకోండి. సో నేనైతే 1/2 టేబుల్ స్పూన్ కారం వేసాను. సో వేసి మనం కొంచెం ఒక్క 30 సెకండ్స్ అలా మనకి తిప్పుతూనే ఉండాలండి. సో అలా తిప్పుతూ ఉండడం వల్ల కింద అనేది అడుగు అంటకుండా ఉంటుందన్నమాట. సో మాడకుండా ఉంటాయి అన్నమాట. సో నేను అదే స్టేజ్లో కొంచెం వాటర్ కూడా వేస్తున్నానండి, కొంచెం మగ్గడం కోసం, సో మెత్తగా ఉండడం కోసం. సో అలా తిప్పుతూ వాటర్ వేసిన తర్వాత తిప్పుతూ ఉండగానే సో మళ్ళీ మనం మూత అయితే పెట్టుకోవాలండి ఒక 2 మినిట్స్. సో అలా మూత పెట్టుకున్న తర్వాత ఎంతో టేస్టీ అయిన ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మనం ఓపెన్ చేసి చూస్తే ఎంతో టేస్టీ అయిన దొండకాయ ఫ్రై అనేది రెడీ. సో చూసారు కదండి ఎంత సింపుల్గా మనం ఒక 5 మినిట్స్లోనే దొండకాయ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో చూసాం కదా. సో దీనికి ముందు నేను బీరకాయ ఫ్రై రెసిపీ కూడా పెట్టాను అనమాట. సో మన ఛానల్లోనే ఉంది, అది కూడా చూసేయండి. సో అది దాంతోపాటు నేను కాంబినేషన్గా చపాతీ అయితే తీసుకున్నానండి. అది కర్రీ చేయగానే వెంటనే మా అత్త ఇడ్లీ అయితే పంపించింది, తాటి ఇడ్లీ. ఇప్పుడు ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి, చాలా హెల్దీ కూడా తాటి ఇడ్లీ అయితే. సో అవి